రోజు అమ్మతో అయితే బయటకు వెళ్ళాను. ఇంక అక్కడ చికెన్ షాప్ అయితే కనిపించింది. ఒక 100 రూపీస్ చికెన్ అయితే తీసుకున్నాను. దీన్నైతే బాస్మతి రైస్‌తో కాకుండా నార్మల్ సన్న బియ్యంతో అయితే దమ్ బిర్యానీ అయితే చేశాను. ఎలా వచ్చిందనేసి మీరే చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్‌ని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా అండ్ అలాగే పెరుగు, నిమ్మ చెక్క, పచ్చిమిర్చి అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఏదో మర్చిపోయాను అనుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మర్చిపోయాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మళ్ళీ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేశాను. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ముఖ్యం కాబట్టి ఆనియన్స్ అనేవి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ కడాయి అయితే తీసేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసేసి దాంట్లో వేసేసాను. చికెన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఈలోపు పక్కన పొయ్యి మీద గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. మంచిగా వాష్ చేసేసుకొని ఆ బియ్యంలో బిర్యానీ స్పైసెస్, నిమ్మ చెక్క, ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒక 70% అయితే మంచిగా రైస్ని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 70% కుక్ అయిన రైస్ని తీసుకువెళ్ళి దాంట్లో లేయర్స్ కింద వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా లేయర్స్ కింద అనేది వేసుకోవాలి. నేనైతే ఒక 2 లేయర్స్ కింద వేసుకున్నాను. తర్వాత కొంచెం గీ అనేది యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. 10 మినిట్స్లో అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకున్నాను. చూసారు కదా, రైస్ అయితే ఏమాత్రం మెత్తపడిపోకుండా పొడి పొడిగా భలే అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేసేయండి. నేను ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.